పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ రైల్వేస్ అండ్ వ్లాగ్స్. సో ఆఫ్టర్ అ స్మాల్ బ్రేక్ మళ్ళీ అయితే మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఎందుకు ఈ బ్రేక్ తీసుకున్నాను అనేది ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు బ్రేక్ తీసుకున్నాను అంటే ఐమ్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్సింగ్ అ ఫేజ్ వేర్ ఐఎమ్ గెటింగ్ మై పర్మనెంట్ పోస్టింగ్ అనమాట. సో ఇన్నాళ్ళు ఐ వాజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీథింగ్. సో ఒక అప్రెంటిస్ ఒక ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాను. ఐ వాజ్ దేర్ టు జస్ట్ లర్న్. సో ఏం చేయాలి ఫర్దర్గా, నేను పర్మనెంట్ పోస్టింగ్ తెచ్చుకున్నాక నేను ఏం చేయాలి, నా వర్క్ ఏంటి, నేను ఏ కైండ్ ఆఫ్ రూల్స్ ఫాలో అవ్వాలి, ఏం రికార్డ్ వర్క్ ఉంచుకోవాలి. సో ఇవన్నీ నేనైతే ఈ అప్రెంటిస్ పీరియడ్లో నేర్చుకున్నాను. బట్ ఐ వాజ్ నెవర్ రెస్పాన్సిబుల్ ఆఫ్ ఎనీథింగ్. సో ఒకవేళ ఏదన్నా జరిగినా అంటే లైక్ ఏదన్నా రికార్డ్ వర్క్ మిస్ అయినా, ఏదన్నా లైక్ ఏమైనా ఫ్లాషింగ్ వచ్చినా, అంటే ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినా సరే ఐ వాజ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు పుట్ మై సిగ్నేచర్ దట్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అని ఇప్పటి వరకు. బట్ ఇప్పుడు ఏమైంది అంటే ఐ గాట్ మై పర్మనెంట్ పోస్టింగ్. సో దీంట్లో ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్. ఎలా అంటే ఐ వాజ్ రెస్పాన్సిబుల్. సో ఇప్పుడు ఒక ట్రైన్ డిటెన్షన్ అయ్యింది నేనున్న స్టేషన్లో అంటే ఐ హ్యావ్ టు ఆన్సర్ దాట్. ఓకే, సో నేనున్న స్టేషన్లో ఒక ఫెయిల్యూర్ వచ్చింది, ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రెక్టిఫై ఇట్, ఆర్ దానివల్ల ట్రైన్ డిటెన్షన్ అయింది అంటే ఐ వాజ్ ఇన్ ద పొజిషన్ వేర్ ఐ హ్యావ్ టు ఆన్సర్ దాట్, వేర్ ఐ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్. సో అలాంటి ఒక కండిషన్లోకి నేనైతే ప్రజెంట్ షిఫ్ట్ అయ్యాను అనమాట. అండ్ ఇంకొక టెన్షన్ ఏంటి అంటే ఈ ఫేజ్లో విచ్ స్టేషన్ ఐ విల్ బీ గెటింగ్ పోస్టింగ్ ఎట్. సో విల్ దేర్ బీ ఎనీవన్ టు సపోర్ట్ మీ? లేదు, నేను ఇన్ఛార్జ్ అవుతానా, హెడ్ క్వార్టర్స్లో వస్తుందా, ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారా, ఒకవేళ ఏదన్నా రిమోట్ ఏరియాలో వస్తే, ఏదైనా వే స్టేషన్లో వస్తే హౌ కుడ్ ఐ మేనేజ్, నేను నా ఫ్యామిలీని ఎలా షిఫ్ట్ చేసుకోవాలి. సో ఈ కంప్లీట్ ట్రామా అయితే నడిచిందనమాట. దానివల్ల నేనేమనుకున్నానంటే ఇట్ విల్ బీ బెటర్ ఇఫ్ ఐ టేక్ అ బ్రేక్. ఎందుకంటే నేను కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేసే సిచ్యువేషన్లో అయితే లేను. అండ్ ఈ ఫేజ్లో నాకు ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం అయితే అర్థమైందండి. ఏంటి అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు టేక్ అ డెసిషన్, టు టేక్ అ రైట్ డెసిషన్ యాక్చువల్గా చెప్పాలంటే. సో నా లైఫ్లో ఇప్పటి వరకు దేర్ వర్ సిచ్యువేషన్స్ వేర్ ఐ హ్యావ్ టు టేక్ అ డెసిషన్. బట్ ఒక డెసిషన్ మేకింగ్ ఇంత డిఫికల్ట్గా ఉంటుందా అనేది నాకు ఈ ఫేజ్లోనే తెలిసిందనమాట. ఎలా అంటే ఐ వాజ్ వెరీ పర్ప్లెక్స్డ్. ఐ వాజ్ యాక్చువల్లీ డిసైడింగ్ బిట్వీన్ అ నెంబర్ ఆఫ్ స్టేషన్స్, ఏం డిసైడ్ అవ్వాలి, ఎటు తీసుకోవాలి, ఏది అడగాలి అని చెప్పనమాట. సో ఎంత టెన్షన్ ఫేస్ చేశానంటే, ఎంత ప్రెషర్ ఫేస్ చేశానంటే ఐ డోంట్ ఈవెన్ నో. ఐ డిస్కస్ విత్ నెంబర్ ఆఫ్ పీపుల్, మై కలీగ్స్, మై సీనియర్స్, మై సూపర్వైజర్స్, మై ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. సో ఇట్లా చాలామందితో డిస్కస్ చేశాను నేను ఎక్కడ తీసుకోవాలి, నేను చేయగలనా లేదా. సో ఇట్లా యాక్చువల్గా చేయగలనా లేదా అనే దానికి కంప్లీట్ ఆన్సర్ ఇస్ విత్ ఇన్ మీ. సో కంప్లీట్ ఆ యొక్క ప్రాబిలిటీస్ కానీ, ఆ యొక్క పాసిబిలిటీస్ కానీ నా మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇట్ ఇస్ నెవర్ డిపెండెడ్ ఆన్ మై ఫ్యామిలీ. బట్ లైక్ ఫ్యామిలీలో ఒక సపోర్ట్ ఉంది అంటే మేబీ ఐ కుడ్ పర్ఫామ్ బెటర్ అనే ఒక థాట్ అయితే ఉంటుందన్నమాట. సో ఏ స్టేషన్ తీసుకోవాలి, ఏ స్టేషన్ వస్తుంది, ఇన్ఛార్జ్ వస్తే ఎలాగా, నైట్ ఫెయిల్యూర్స్ వస్తే నేను ఎలా అటెండ్ చేయగలను, వాట్ అబౌట్ మై సేఫ్టీ, వాట్ అబౌట్ మై ఇన్సెక్యూరిటీ. సో ఇట్లా నెంబర్ ఆఫ్ థాట్స్ అయితే నా మైండ్లో గిర్రని తిరిగాయి ఈ పర్టికులర్ ఫేజ్లో. సో నాకు ఎలా అనిపించిందంటే ఫస్ట్ టైం ఐ థాట్ దట్ it is really very 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 difficult in getting the right decision when you have number of options. Actually options అని కూడా చెప్పను, there were number of పాసిబిలిటీస్ అరౌండ్ మీ. పాసిబిలిటీస్ చాలా ఉన్నాయి. సో దాంట్లో నాకు ఏవి ఆప్షన్గా వస్తాయో తెలియదు, దాంట్లో నేనే ఏది చూస్ చేసుకోవాలి అనేది ఐడియా లేదు. సో ఇట్లా ఈ కంప్లీట్ ఫేజ్ అయితే నడిచిందనమాట. దానివల్ల నేను బ్రేక్ తీసుకోవాలి అనుకున్నాను. ఐ హ్యావ్ ఆల్సో స్టాప్ ప్రిపేరింగ్ ఫర్ ది అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. నా మైండ్ లిటరలీ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద వర్క్ దట్ ఐఎమ్ కరెంట్లీ ఎంగేజ్డ్ ఇన్. సో అంత డిస్టర్బ్ అయితే అయిపోయాను అనమాట. ఏమక్క, వాట్ ఈస్ సంథింగ్ దట్ హ్యాస్ డిస్టర్బ్ యూ సో మచ్, ఏముంది పోస్టింగ్ ఎక్కడొస్తే అక్కడ వెళ్ళాలి కదా, తప్పదు కదా అంటే యాక్చువల్గా ఐ వాంటెడ్ టు టెల్ యూ వన్ థింగ్. యాజ్ అ సీజీ అపాయింటీ నాకు ఫస్ట్ నా ఫ్యామిలీ అంటే మా అమ్మగారు ఒక్కళ్ళే ఉన్నారు. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ రెస్పాన్సిబుల్ అండ్ ఐఎమ్ ఓన్లీ పర్సన్ లెఫ్ట్ యాక్చువల్గా టు టేక్ కేర్ ఆఫ్ హర్. సో ఐ వాజ్ సో పర్ప్లెక్స్. నేను ఒక కైండ్ ఆఫ్ రిమోట్ ఏరియాలోకి వెళ్తే, వే స్టేషన్లోకి వెళ్తే, లేదన్నా దూరంగా ఎక్కడైనా వేసేస్తే వాట్ వుడ్ బీ మై ఛాన్సెస్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్. ఎందుకంటే దగ్గరలో ఉంటే కనీసం దెర్ విల్ బీ సమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ హూ విల్ హ్యావ్ అ ఛాన్స్ టు టేక్ కేర్ ఆఫ్ హర్. బట్ అదే ఎక్కడో దూరం వెళ్ళిపోతే ఎవరు ఉంటారు? నేను కూడా సైడ్కి వెళ్ళిపోతే, నేను స్టేషన్కి వెళ్ళిపోతే, నేను నా వర్క్లో ఉండిపోతే, ఏదైనా నైట్ ఫెయిల్యూర్ వచ్చి నేను అటెండ్ అవ్వాల్సి వచ్చి నైట్లో వెళ్తే హూ విల్ బీ దేర్ ఫర్ మై మదర్. ఎవరు స్టాండ్ తీసుకుంటారు, ఎవరు ఆ టైంలో గబుక్కుని వచ్చి ఆవిడకి రియాక్ట్ అవుతారు అనే చాలా టెన్షన్ కూడా ఉండిందనమాట. అండ్ after considering all the perspectives, all the things that are actually surrounded around us,
కొని మళ్ళీ యూనో ఐ మెట్ ద సుపీరియర్స్, ఐ మెట్ ద సూపర్వైజర్స్, చాలా సీనియర్ మోస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళని కలిసాను. హూ ఇస్ యాక్చువల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ గివింగ్ అస్ ద పోస్టింగ్స్. సో ఆయన కూడా కలిసాను, మాట్లాడాను. సో ఉన్న పాసిబిలిటీస్ బట్టి ఆయన చెప్పడం దగ్గరలో ఇవ్వడానికి ట్రై చేస్తాను అని. సో నథింగ్ ఈజ్ యాక్చువల్లీ ఇన్ మై హ్యాండ్స్ అట్ ప్రజెంట్. సో కంప్లీట్గా ఏదైతే వాళ్ళ డెసిషన్ ఉందో, వేకెన్సీస్ ఉన్నాయో, ఎక్కడైతే పాసిబిలిటీస్ ఉన్నాయో అక్కడే వాళ్ళు పోస్టింగ్ అయితే ఇస్తారు. సో దట్ ఈస్ ఫిక్స్డ్. దానికి నా మైండ్ మెంటల్గా ఫిక్స్ అవ్వటం ఒకటి అంటే ఫర్దర్గా ఇఫ్ ఐ గెట్ ద ఇన్ఛార్జ్. ఎందుకంటే ఇప్పుడు నాకు పర్టికులర్గా ఏ స్టేషన్ అనేది నాకు తెలీదు. విల్ ఐ బీ ఇన్ఛార్జ్ దేర్ ఆర్ విల్ ఐ బీ అండర్ సమ్మన్ అనేది కూడా నాకు తెలియదు. అంటే నా పైన సీనియర్ టెక్ ఉంటారా, చేయి ఉంటారా అనేది నాకు తెలీదు. సో అలాంటి టైంలో ఐ వాజ్ సో కన్ఫ్యూజ్డ్. ఏం చేయగలను? ఇన్ కేస్ నేను ఇన్ఛార్జ్ అయితే ఫర్దర్గా నేను అటెండ్ అవ్వగలను. నా ఫెయిల్యూర్స్ వస్తే నేను స్టేషన్ని మెయింటైన్ చేయగలను. సో ఇట్లా నెంబర్ ఆఫ్ టెన్షన్స్ అయితే వచ్చినాయి అనమాట. అట్ ప్రజెంట్ ఈ టెన్షన్ అంతా అయిపోయిందని అయితే చెప్పను. యాక్చువల్గా ఇంకొంచెం ప్రెషర్ అయితే ఎక్కువ అవుతుంది. బికాస్ ఐ గట్ మై పర్మనెంట్ పోస్టింగ్ ఒక మంచి స్టేషన్ అనే చెప్పొచ్చు. సో ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఆపరేటింగ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు, సో అండ్ అలాగే పక్క స్టేషన్స్లో ఉన్న మా కలీగ్స్ కూడా దర్ యాక్చువల్లీ వెరీ బెస్ట్. సో ఏదన్నా వస్తే ఖచ్చితంగా వెంటనే రెస్పాండ్ అయ్యే ఒక స్టేషన్లోనే పడ్డాను. ఫర్ దట్ ఐమ్ హ్యాపీ. బట్ కైండ్ ఆఫ్ రిమోట్ ఏరియానే, కొంచెం స్టేషన్కి, విలేజ్కి, లైక్ ద ప్లేస్ వేర్ ఐ హ్యావ్ టు లివ్ ఇన్ అనేది ఆల్మోస్ట్ 2 kilometers డిస్టెన్స్ ఉంటుందన్నమాట. సో ఫర్దర్గా చూడాలి నైట్ ఫెయిల్యూర్స్ వస్తే నేను ఎలా అటెండ్ అవ్వగలను, ఇంత దూరం ఎలా రాగలను అనేది. అండ్ ఆల్సో ఇంకొక ఛాలెంజ్, మా మదర్ని నేను ఎంత బాగా టేక్ కేర్ చేసుకోగలను. అసలు ఏమీ తెలియని ఊర్లో నేను హౌ విల్ ఐ టేక్ కేర్ ఆఫ్ హర్, హౌ విల్ ఐ మేనేజ్ మై హోమ్, మై వర్క్ అనేది అయితే చూడాలి ఫర్దర్గా. సో ఇదన్నమాట. ఈ ఫేజ్ ఎలా ఉండిందంటే ఐ హ్యావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ అండి. యాక్చువల్గా రైల్వేస్లోకి రావాలనేది ఇట్ వాస్ నెవర్ మై డెసిషన్. ఇట్ హ్యాపెండ్. అండ్ ఈ డిపార్ట్మెంట్ అనేది నాకు కనీసం లిటరల్ ఐడియా కూడా లేదు. బట్ ఐ గాట్ ఇన్ టు ఇట్ అండ్ ఐ హ్యావ్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ మై ట్రైనింగ్ పీరియడ్. ఐ మైండ్ ద పర్మనెంట్ పోస్టింగ్. నేను ఒక ఇన్ఛార్జ్ అయిపోయాను. నాకు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసినాయి. అండ్ ఐ స్టాండ్ ఇన్ దిస్ ప్లేస్. ఇది కూడా నాకు ఇంటెన్షనల్గా చేసింది కాదు, నాకు నచ్చి తీసుకుంది కాదు. అండ్ ఫర్దర్గా జరిగే ఎన్ని విషయాలు అవుట్ ఆఫ్ మై కంట్రోల్ ఉంటాయో కూడా నాకు తెలీదు. సో ఇదంతా విన్నాక మీరు ఏమనుకుంటున్నారో ఒక్కసారి కమెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఇస్ ద పాయింట్ దట్ ఐ హ్యావ్ రేస్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ వీడియో ఆఫ్ మైన్. ఎందుకు అంటే యాక్చువల్గా మన ఇండియన్స్ మైండ్ ఎలా ఉండిద్దంటే, బేసిక్గా మన పేరెంట్స్ మైండ్ గవర్నమెంట్ జాబ్ ఇస్తే లైఫ్ సెటిల్. యాక్చువల్గా ఆ థాట్ నుంచి బయటకి రండి. దెర్ ఆర్ మెనీ ఆపర్చునిటీస్. యాక్చువల్లీ బయట చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంట్లో కూర్చుని కూడా మనకున్న స్కిల్స్తో మనం మంచిగా ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో నాకు జాబ్ రాలేదు, నాకు ప్రైవేట్లో రాలేదు, గవర్నమెంట్లో రాలేదు అని డిస్కరేజ్ అవ్వకుండా, డిమోటివేట్ అవ్వకుండా యూ కుడ్ ఈవెన్ స్టార్ట్ ఎర్నింగ్ ఫ్రమ్ యువర్ హోమ్. నేనేం ప్రమోషన్ చేయట్లేదు. మా కజిన్స్లోనే ఒకళ్ళు ఇది చేశారు. షీ ఈజ్ అ ఫ్రీలాన్సర్, షీ వర్క్స్ ఫ్రమ్ హోమ్. ఉన్నాయి, వెతకండి, వాటి కోసం రీసెర్చ్ చేయండి. ఖచ్చితంగా పాసిబిలిటీస్ ఉంటాయి. మీ ఓన్ కంఫర్ట్ జోన్లో ఉంటూ మీరు ఒక మంచి అమౌంట్ ఆఫ్ మనీని ఎర్న్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్ అనేది బ్యాడ్, ఇట్ ఆల్వేస్ హ్యాస్ ప్రెషర్ అని నేను చెప్పను. దెర్ ఆర్ ఆల్సో డిపార్ట్మెంట్స్, నేను చెప్పినట్టు ముందు వీడియోస్లో, వేర్ యూ విల్ సిట్ అండ్ యూ విల్ గెట్ యువర్ మనీ. నువ్వు వర్క్ అంతలా చేయమని ప్రెషర్ ఉండదు. యూ విల్ హ్యాపీలీ లీడ్. మీకు ఒక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది, ఫ్యామిలీ టైం ఉంటుంది. యూ కుడ్ హ్యావ్ యువర్ ఓన్ టైం, అంటే నీ పర్సనల్ టైం కూడా నీకు ఉంటుంది. అలాంటి పోస్టులు కూడా ఉన్నాయి. సో బిఫోర్ యూ గెట్ ఇన్ టు ఇట్, ఏదో ఒక నోటిఫికేషన్ పడింది కదా అని రాసేయటం మానేసి, నీ చదువుకి తగ్గట్టు, నీకున్న లైఫ్ సిచ్యువేషన్స్కి తగ్గట్టు, ఫినాన్షియల్ సిచ్యువేషన్స్కి తగ్గట్టు నీ ఫర్దర్గా నీ లైఫ్ అండ్ కెరియర్ బ్యాలెన్స్ చేసుకునేలా ఉండేలాగా అయితే ఆ పోస్ట్ ఏంటి అనేది ఫస్ట్ రీసెర్చ్ చేసి దానికి అప్లై చేసి దాని గురించి ఇంకా ఎక్కువ కష్టపడండి తప్ప ఏది దొరికితే అది దాంట్లోకి వచ్చి లిటరలీ నాలా సఫర్ అవ్వద్దు. అండ్ మనం చూస్తున్నాం, దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ యూట్యూబర్స్ పుట్టింగ్ వీడియోస్ దట్ దే హ్యావ్ రిజైన్డ్ ఫ్రమ్ దట్ గవర్నమెంట్ జాబ్స్, PSUs. సో ఇది దేనికి అంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ద ప్రెషర్ దే ఫేసింగ్. ఎంత జీతం మంచిగా వస్తుంది అనుకున్నా, ఎంత గవర్నమెంట్ జాబ్ అన్న స్టేటస్ ఉంటున్నా, ద మెంటల్ ప్రెషర్ దట్ యూర్ ఫేసింగ్ కెనాట్ బి షోన్ అవుట్. అండ్ ద పీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ కామ్నెస్ ఉంటేనే మనం ఫర్దర్గా లైఫ్లో ముందుకెళ్ళగలం. హెల్త్ ఒక సర్టైన్ పాయింట్లో ఉంటుంది, ఒక కొంచెం సెటిల్డ్గా ఉంటుంది. సో పుట్టింగ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్, ప్లీజ్ డిసైడ్ యువర్ కెరియర్ ఆప్షన్. ఓకేనా? సో ఇదండి ఈరోజు వీడియో. యాక్చువల్గా నేను ఇంకొకటి కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను, మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. బట్ ప్రెజెంట్ వీడియో ఇప్పటికే లాంగ్ అయిపోయింది. నన్ను చాలామంది తిడుతున్నారు. యాక్చువల్గా మా ఇంట్లో వాళ్ళు కూడా చూసేవాళ్ళు, ఎందుకు అంత సోది పెడుతున్నావు అని. సోది అనుకోకండి, ఐ యాక్చువల్లీ లైక్ స్పీకింగ్.
అండ్ మోరోవర్ ఏదైనా చెప్పాలి అని స్టార్ట్ చేస్తే ఇంత లెంత్ అవుతుంది, అది నాకు దీన్ని ఎట్లా రెడ్యూస్ చేయాలో సైజ్ తెలియట్లేదు. సో మీకు ఏదైనా ఇలాంటి ఐడియాస్ ఉంటే కమెంట్ చేయండి. ఇలాంటి ఒక వీడియో మీకు యూస్ఫుల్గా, ఇన్ఫర్మేటివ్గా, ఎంగేజింగ్గా అనిపిస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.